82 ఆల్రెడీ 82 మెంబర్స్ ఇక్కడ ఆల్రెడీ మన అందరం గ్యాదర్ అయి ఉన్నాము. ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు. నేను ఎక్కడో 70 దగ్గర ఉన్నప్పుడు అనుకున్నమాట, వావ్ సూపర్ అసలు. అంతేలేండి, టీం ఎవరిది? బంధంది. సో ఈ బంధం ఎలాంటిదంటే ఒక్క మనిషి కాదు, ఒక్క వ్యక్తి కాదండి ఇది పనిచేసేది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక లీడర్ లాగా పనిచేస్తూ మేమేం నేర్చుకున్నామో అది ప్రతి ఒక్కరికి పంచిపెట్టాలని మనస్ఫూర్తిగా పనిచేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ the entire team of Bandham. And at the same time, thank you so much once again for calling me for interact with new members of your Bandham team. Thank you so much, my dearest Bandham team members. And of course, um, Sudhirana, thank you very much for trusting me once again and giving me one more chance to interact with all these people. మనందరిని ఇక్కడ గ్యాదర్ చేసింది బంధం టీమే అండి. కానీ అంతకన్నా ఇంపార్టెంట్, బంధంతో మనందరినీ కట్టిపడేసినటువంటి ఒక శక్తి ఎవరండి అది? ఆ శక్తి ఎవరండి? చెప్పండి. పిఏ నాయుడు అని ఇంపాక్ట్ పెట్టున్నారండి, మీ పేరు మార్చుకోలేదండి ఇంపాక్ట్ మీరు. ఇంపాక్ట్ అండి. గంప నాగేశ్వరరావు. గంపా నాగేశ్వరరావు గారు, ఇంపాక్ట్ గంపా నాగేశ్వరరావు గారు. ఎస్, అబ్సల్యూట్ గా, అబ్సల్యూట్ గా ఇంక వేరే దారే లేదు. మనందరికీ ఇంత చక్కని ప్లాట్ఫామ్ కుదిర్చి మనందరినీ ఒక మార్గంలో నడిపించాలని, మనందరినీ ఒక చక్కని మార్గంలో నడిపిస్తున్నటువంటి గురువు గారు గంప నాగేశ్వర సార్కి పాదాబంధనాలు తెలుపుతూ, ఇంత చక్కని ప్లాట్ఫామ్ ద్వారా ఇన్ని వేల మందిని మనందరినీ ట్రైనర్స్గా తీర్చిదిద్దడమే కాదు, కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రెండింటికి కూడా మన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ, రేపటి రోజున మనందరం జరుపుకోబోయే ఒక గురు పూజోత్సవం, రేపు మనందరికీ టీచర్స్ డే. సో గురువులందరినీ కూడా మరొక్కసారి తలుచుకుంటూ, నా తల్లిదండ్రులకి, నా ఉపాధ్యాయులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ వన్స్ అగైన్. యు ఆర్ ఆల్సో మై టీచర్స్. ఎలా అంటే ఈరోజు మనం జరపబోయే ఇంటరాక్టివ్ సెషన్లో అబ్సల్యూట్గా అండి అంత ఇంటరాక్షన్ ఉంటుందండి. ఏదో నేను మీకు ఏదో చెప్తాను, టాపిక్ నేమే ఏంటి అంత తెంగరగా ఉంది, అసలు లెర్న్ టు అన్లర్న్ ఏంటి, అన్లర్న్ టు లెర్న్ ఏంటి, రీలర్న్ ఏంటి, ఏవేవో వస్తూ ఉంటాయి. వీటన్నిటితో కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుందండి. చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. కొంతమందికి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, కొంతమందికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎంతమంది మీలో సైకాలజిస్ట్ ఉన్నారండి ఆల్రెడీ? సైకాలజిస్ట్స్, ఎనీ సైకాలజిస్ట్ హ్యాండ్ రైజ్ చేయనమ్మా. ఎవరైనా సైకాలజిస్ట్ ఉంటే. ఎస్, అరవిందా మ్యామ్, థ్యాంక్ యూ ఇంకా అండి, ఇంకా అంటే నెక్స్ట్ స్క్రీన్లోనికి వచ్చాను నేను ఇప్పుడు. స్క్రీన్ సరిపోవట్లే. నెక్స్ట్ స్క్రీన్లో ఇంకెవరున్నారండి ఇక్కడ? మీరు హ్యాండ్ రైజ్ చూస్తే నేను పేరు చదువుతా ఒకసారి. అరవింద గారు ఒకరు, ఇంకా ఓకే. ఎస్, రవి సార్, థ్యాంక్ యూ రవి గారు. అబ్బా, ఇంకా కొంతమంది హ్యాండ్ రైజ్ కాదు కదా, స్విచ్ ఆన్ కూడా చేసుకోలేదండి వీడియో. వీడికి నా మొహం చూపించేది ఏంట్లే, వీడేమైనా పెద్ద హీరోనా, పెద్ద తోప తురుమా, ఏదో చెప్తాడులే వింటాం కదా, ఆ మాత్రం దాన్ని నా మొహం వీళ్ళకి చూపించాలా, వచ్చే వాళ్ళకి చూపించాలా అని చాలా మంది ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ నేను పేర్లు చదవగలను, బట్ చదవనండి. ఎందుకంటే ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవరి వన్, ప్లీజ్ జస్ట్ షో యువర్ ఫేస్ ద ఫేస్లెస్ మిర్రర్. ఈరోజు ఏదైతే ఉందో దాన్ని ఫేస్ చేయండి. ఎందుకంటే మీ మొహం ఎలాగ కనిపిస్తుంది కదా, నా మొహం కదా మీకు కనిపిస్తుంది. అందుకే చాలా ఫ్రెష్గా తయారై కూడా కూర్చున్నాను నేను, మీకు ఎవరు చిరాకు కొట్టకుండా. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంది ఆన్ చేశారండి, థ్యాంక్ యూ. అలా నవ్వుతూ ఉండండి, ఇంకా బాగుంటుంది. ఏ నెగిటివ్గా తీసుకోకండి. వి ఆల్ ఆర్ ఫ్యామిలీ. ఓకే, సో వి ఆల్ ఆర్ హియర్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం పెంచుకోవడానికి వచ్చాను తప్పితే తగ్గించుకోవడానికి కాదు. నేను ఎవరిని నెగిటివ్గా మాట్లాడట్లే, సో మీరు ఎవరు కూడా అలా నెగిటివ్గా తీసుకోవద్దు. అయితే ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు, టాపిక్ నేమ్ చూశానని చెప్పి చాలామంది టైప్ చేశారు. ఓకే, అయితే మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఎవరైనా ఒకరు ఏంటి అసలు టాపిక్కి, ఏంటి అసలు మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదా మీకు అర్థమైంది ఏంటి? ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ ఆన్సర్ మీ. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తా. ఎస్ సార్, రత్నరాజు గారు, సూపర్ సార్, చెప్పండి సార్. ఎస్ సార్. అంటే మనం ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చాము. సారీ, మేము నేర్చుకోవడానికి వచ్చాము. నేను కూడా మనమే. సారీ సార్. ఆ నేర్చుకోవడం అనేది నేర్చుకోవాలి.
ఫస్ట్. అంటే వాహ్! చాలా మంది ఏంటనంటే ఆల్రెడీ మన బ్రెయిన్ లో చాలా ఫుల్ చేసుకుని వచ్చేస్తారు. అంటే హ్మ్. వాళ్ళకి ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఫుల్ చేసుకుని వచ్చేస్తారు. సో ఇక్కడ యెస్. నేను ఆల్రెడీ ఇవన్నీ నాకు తెలిసిన విషయాలు కదా అని అనుకుంటాం. కానీ ఓకే. తెలిసిన విషయాలు కదా అని అనుకోవడం వల్ల ప్రయోజనం లేదు సార్. సో సూపర్ సార్. ఇక్కడికి వచ్చి కూర్చున్నాము అని అంటే కంప్లీట్ గా మన బ్రెయిన్ అంతా ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలి. ఓపెన్ ఓకే. చేసుకుని పెట్టుకుని నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఆ నేర్చుకోవడమే లెర్న్ టు అన్లెర్న్ అని అవుతుంది సార్. అంటే ఐ వాహ్! మీన్ సూపర్ సార్. నేర్చుకోవడం థ్యాంక్ యూ. నేర్చుకోవాలి. సార్ నాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వండి సార్. మీరు ఆ మొత్తం చెప్పేశారనుకోండి. మీరే సెషన్ చెప్పేశారనుకోండి. నేనేం చెప్పడానికి ఉండదు. వండర్‌ఫుల్ సార్. వండర్‌ఫుల్ షేరింగ్ ఆఫ్ యువర్ థాట్స్. యెస్ అండి. మోనాచారి గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోండి ఫస్ట్. యెస్. చెప్పండి ఇప్పుడు వినబడుతుంది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ లెర్న్ సార్. టు అన్లెర్న్ అంటే మనము నేర్చుకున్నది ఎంతో ఉంది మన దగ్గర, ఓకే. ఇంకా నేర్చుకునేది ఎంతో ఉంది ఈ శిక్షణ ద్వారా అనేది ఈ వాహ్! రోజు నేర్చుకుంటున్నామని నేను అనుకుంటున్నాను సార్. మనం ఈ గ్రూప్కి వచ్చిన తర్వాత తెలియని వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకుంటుంటాము. చాలా హ్మ్. మంది చాలా విషయాలు నేర్చుకోవడానికి మనం వచ్చాము కాబట్టి ఆ, కొత్తగా నేర్చుకునేదే అన్లెర్న్ సార్. అన్లెర్న్ ను సూపర్ సార్. లెర్న్ సూపర్ గా సార్. తయారు చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాకపోతే మీరు ఇక్కడ నన్ను ఇక్కడ ఏం ఇబ్బంది పెట్టారంటే ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెంచాలి. అంటే ఈ సెషన్ అనే మాత్రం చెప్పకండి. మొత్తం మన అన్ని సెషన్స్ కూడాను ఓకే. ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి నేర్చుకోవడానికి 100% మా ఎఫర్ట్స్ అయితే మేము పెట్టి చెప్తూ ఉంటాం. ఓన్లీ ఈ సెషన్ సార్. ఒకటే కాదు, అందరికీ చెప్తున్నాను నేను ఇక్కడ. ఓన్లీ ఒక్క ఓకే. సెషన్లోనే కాదు, ప్రతి సెషన్లో కూడా మనం నేర్చుకోవడానికి అద్భుతమైన ట్రైనర్స్ అనేవాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు. ఓకే. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీలో ఎంతమంది మీలో ఎంతమంది మోటివేషనల్ స్పీకర్స్ అవుదాం అనుకుంటున్నారు, ఎంతమంది ట్రైనర్స్ అవుదాం అనుకుంటున్నారు? మోటివేషనల్ స్పీకర్స్ అవుదాం అనుకునే వాళ్ళు ఎంతమంది, ట్రైనర్స్ అవుదాం అనుకునే వాళ్ళు ఎంతమంది? రెండూ ఒకసారి అడిగేస్తే చెయ్యాలవుతారు. అందరూ చేతులు ఎత్తే ఎవరో తెలియదు కదా. సో ట్రైనర్స్ అవుదాం మోటివేషన్ అనుకునే సార్. వాళ్ళు ఫస్ట్ చేతులు ఎత్తండి. మోటివేషన్ సార్. ట్రైనర్స్ అవుదాం అనుకునే వాళ్ళు, మోటివేషనల్ స్పీకర్ కాదు, ట్రైనర్స్ అవుదాం అనుకునే వాళ్ళు. మిగతా వాళ్ళందరూ హ్యాండ్ డౌన్ చేసేయండి. ట్రైనర్ అవుదాం అనుకునే వాళ్ళు మాత్రం హ్యాండ్ రైజ్ చేయండి. ఓ, సూపర్. సూపర్ సూపర్. వాహ్. బాబా. ఆల్రెడీ 14 హ్యాండ్స్ ఆర్ దేర్. 15, 15, 18. ఇప్పుడే డిసైడ్ అయ్యారు కొంతమంది. 22, 23. ఆ సార్ ఇలా చెప్తారులే, ఏదో చెప్తారులే, చెయ్యెత్తే పోయింది కదా అని కొంతమంది. ఎస్ సార్, మాధవ గారు. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కౌంట్ చేసుకొని కలుపుకుంటే 24. 24. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా అండి, ఇక్కడ ఉన్న వాళ్ళని నేనే సెలెక్ట్ చేసుకుంటా. ఆ, ఓకే. ఓ, ఆకుల శ్రీనివాస్ కుమార్ గారు. సో నా పేరు కూడా ఉదయ్ భాస్కర్ ఆకుల కదా, అందుకనే చిన్న పార్షియాలిటీ. ఎస్ సార్. మీకే మైక్ ఇచ్చాను. ప్లీజ్ ఆన్సర్ ద క్వశ్చన్ సార్. ఏం సార్ లేదండి, చెప్పండి జస్ట్ సార్. అలా కనిపించింది, స్ట్రైక్ అయింది, సార్ని పిలవాలనిపించింది, పిలిచాను అంతే. మీరు మళ్ళీ వేరేలా తీసుకోకండి. ఏం లేదండి, శ్రీనివాస్. పర్వాలేదు, చెప్పండి సార్. మీది ఎస్ సార్, ఆకుల, చెప్పండి సార్. నాది అక్కుల. ట్రైనర్గా అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? మోటివేషనల్ స్పీకర్కి ట్రైనర్కి ఉన్న డిఫరెన్స్ అండి, మీరు చెప్పండి సార్. యాక్చువల్గా ఏంటంటే ట్రైనర్ అవ్వాలంటే ముందు మోటివేషనల్ స్పీకర్ అవ్వాలంటే ముందు ట్రైనింగ్ నేర్చుకోవాలి. సో ట్రైనింగ్ అయిన తర్వాత మోటివేషన్ అవుతుందేమో అని అనుకుంటున్నాను నేను. అందుకే ఓకే. ట్రైనర్గా అవ్వాలని నేను ఆన్సర్ ఓకే సార్. చెప్పాను, రేస్ థ్యాంక్ యూ వెరీ చేశాను మచ్ హ్యాండ్. సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ నా ఐఎమ్ ఆస్కింగ్ శ్రవంతి మ్యామ్. ఫాస్ట్గా ఉండాలండి మనం. శ్రవంతి గారు. సార్, హ్యాపీ ఈవినింగ్ చెప్పండి. సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్. సార్, ఫస్ట్ మనము ట్రైనింగ్ అయిన తర్వాతే మోటివేషనల్ గా వెళ్తే బాగుంటది అని నా ఒపీనియన్ సార్. అంటే నలుగురికి ఓకే. చెప్పగలగాలి కదా సార్ ఫస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సుమన్ గారు. Yeah. Yes, sir. My answer is almost similar to Akla Srinivas, sir. If we already train it, then no need to. Yeah, with our training, yeah, we can motivate others. ఓకే. సూపర్. ఎనీ అదర్ డిఫరెంట్ ఆన్సర్స్? ఇంకా దీనికి తగ్గట్టుగా ఇది కాకుండా వేరే ఆన్సర్ ఏమైనా ఉంటే వాళ్ళు మాత్రం ఎస్ ఇలా హ్యాండ్ షేక్ చేయండి ఒకసారి. ఎవరు చెప్తారు అది? హ్యాండ్ షేక్ చేయండి. ఇది కాకుండా వేరే ఆన్సర్ చెప్పేవాళ్ళు. ఓకే. సోనలత గారు.
Happy evening, sir. వెరీ Happy హ్యాపీ. evening to all my Impact members. సార్ నేను ఈ ఇంపాక్ట్ ద్వారా ట్రైన్ అయ్యి సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ ఇంకా నేను అడిగిన కొంతమంది క్వశ్చన్ ట్రైన్ ఏంటంటే చేయడానికి కాదు మేడం, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ట్రైనర్కి మోటివేషన్ స్పీకర్ డిఫరెన్స్ ఏంటి? అంటే మనం పర్ఫెక్ట్ గా నేర్చుకొని ట్రైన్ అయిన తర్వాత మోటివేషనల్ స్పీకర్ గా కావచ్చు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ సో కావడమే ఇది కూడా కదా సార్. సేమ్ ఆన్సర్ అండి, సేమ్ ఆన్సర్. మళ్ళీ ఇది కూడా సేమ్ ఆన్సర్. ఇంకొకరిని ప్రయత్నం చేస్తాను నేను. రాజశేఖర్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ సార్. స్పీకర్ వచ్చేసి అక్కడ ఉన్న ఆడియన్స్ని అడ్రస్ చేస్తారు, అండ్ మోటివేషనల్ ట్రైనర్ వచ్చేసి అక్కడ ఉన్న ఆడియన్స్కి, అంటే ఆడియన్స్ సార్ ఆ పీపుల్కి ట్రైన్ చేస్తుంటారు. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఏమంటాం దాన్ని, రెడీ టు సే సంథింగ్ అండ్ రెడీ టు లెర్న్ సంథింగ్. ఆల్రెడీ యు ఆర్ ఆన్ ద వే టు అన్లెర్న్ యువర్ సెల్ఫ్. ఈ కాన్సెప్ట్ మీదే ఇంకొంచెం క్లియర్గా మనం జరిగేటటువంటి ఈ 180 బ్యాచ్ ఆఫ్ ట్రైనర్ వర్క్షాప్లో ఒక అద్భుతమైన ట్రైనర్గా మారిన తర్వాత మీరు మోటివేషనల్ క్లాసెస్కి లేదు ట్రైనింగ్స్కి దేనికంటే దానికి అసలు డిఫరెన్స్ ఏంటి అనేది లాస్ట్లో మళ్ళీ నన్ను అడిగితే నేను చెప్తానండి. ఓకే, మీరు ఎవరైనా మోటివేషనల్ స్పీకర్కి ట్రైనర్కి డిఫరెన్స్ ఏంటని అడిగితే నేను చెప్తాను. నేను ఎస్ సార్ రతన్ రాజు సార్ ఖచ్చితంగా తర్వాత తీసుకుంటాను. ఓన్లీ ఒక్క క్వశ్చన్ మీద ఆగిపోతే మిగతా సెషన్ మనం జరగదు. సో వన్స్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ సార్ త్రినాథ్ సార్, హౌ మచ్ టైమ్ ఐ హ్యావ్ సార్? బై వాట్ టైమ్ ఐ షుడ్ వైండ్ అప్? 35 minutes ఉంది సార్ remaining. సార్ 40 minutes. 40 minutes. So 8:20 to 40 minutes means ఓకే 8:15 అనుకోండి. 8:15 నుంచి 40 minutes అంటే 9:50, 9:20. ఓకే Right sir. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. మై డియర్ ఫ్రెండ్స్, అన్లర్నింగ్ అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఇది మనకు కనిపిస్తూనే ఉంటుంది. సో డైరెక్ట్గా ఇప్పుడు అన్లర్నింగ్లో మనం నేర్చుకోబోయే విషయాల మీద ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ వన్స్ అగైన్. ఈజ్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ? అందరూ Yes. హ్యాండ్ డౌన్ చేసేయండి ఇప్పుడు. థ్యాంక్ యూ అమ్మా, హ్యాండ్స్ డౌన్ చేశారు కదా. ఓకే, జస్ట్ సెకండ్, నేను మీ అందరూ కనిపించేలాగా పెట్టుకుంటాను ఇంకొక స్క్రీన్లో. ఓకే, ఓకే అండి. సో ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్లో అన్లర్నింగ్ అంటే మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఆల్రెడీ చేశారా లేదా? ఎవరో ఒక ఇద్దరు చెప్పండి. ఇప్పుడు అన్లర్నింగ్ అనేది మీ లైఫ్లో జరిగిందా లేదా అనేది నాకు కావాలి. ఇప్పుడు అన్లర్నింగ్ అనేది ఎవరు చెప్తారు? ఇప్పుడు హ్యాండ్ రైట్ చేయండి ఒకసారి. అన్లర్నింగ్ అనేది మీ లైఫ్లో ఆల్రెడీ జరిగిందా లేదా? జరిగితే ఏం జరిగిందో చెప్పాలి. ఓకే, ఎస్ రతన్ రాజు గారు అన్మ్యూట్ చేసుకోవడంతో పాటు వీడియో కూడా స్విచ్ ఆన్ చేసుకోండి. సూపర్ సార్, థ్యాంక్ యూ. చెప్పండి సార్. నా ఒపీనియన్ ప్రకారం అన్లర్నింగ్ అని అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్న విషయాల్ని మళ్ళీ ఫ్రమ్ ది బిగినింగ్ నేర్చుకోవడం నో అన్లర్నింగ్. సార్, సార్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా కనిపించండి. నేను ఏ క్వశ్చన్ అయితే అడుగుతున్నానో అది జాగ్రత్తగా వినండి. ఓకే, మీకు కావాలంటే ఈ పీపీటీ కూడా నేను మీకు షేర్ చేస్తా. మీరు రాసుకోవడం మీద ధ్యాస కొంచెం తగ్గించి నోట్ చేసుకోండి. అంటే మీకు అర్థమైన రీతిలో నోట్ చేసుకోండి. ఇక్కడ ఏముందో అది నోట్ చేసుకోక్కర్లే మీరు. ఓకే, ఆల్ ఆర్ విత్ మీ? అందరు రెడీనా? ప్లీజ్ షో యువర్ థమ్స్ అప్. ఎస్, థ్యాంక్ యూ. సో సార్ ఏంటంటే అన్లర్నింగ్ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్పండి. ఆల్రెడీ మీ లైఫ్లో అన్లర్నింగ్ జరిగిన ఒక ఇన్సిడెంట్. అంటే నా అన్లర్నింగ్ అనే దాని మీద నా ఒపీనియన్ చెప్తున్నాను సార్. ఎస్ సార్. అన్లర్నింగ్ అని అంటే ఆల్రెడీ మనకు తెలిసిన విషయాన్ని ఫ్రమ్ ది బిగినింగ్ మళ్ళీ తెలుసుకోవడాన్ని అన్లర్నింగ్ అని అంటామేమో అని అనుకుంటున్నాను సార్ నేను. ఓకే, ఒక ఇన్సిడెంట్ చెప్పండి మీ లైఫ్లో ఇప్పుడు. అలా ఏం లేదు సార్, అంటే పర్టికులర్ గా చెప్పుకోదగ్గ ఇన్సిడెంట్ ఏం లేదు నా విషయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సుమన్ గారు. Yes, sir. It is a challenging of the assumption. So, I mean, for example, I thought it will be occur. That means, as I'm talking in point of chemistry, sir. So, this reaction will occur like that. I assumption, but in practical, it will be not occur. So, why it is not occur? There will be a question, and then I rectify that. So why it is occurring in that way? Why it is not occurring in that way?
like this. So from unlearn to learn, this is the thing I Super, sir. experienced. So you are adapted yourself to change the thought process what you are already got in the past to Exactly, the next thing what exactly, sir. happened at the moment of or at the time of the reaction was happened. సో Yes, sir. దీన్ని Yes. తెలుగులో ఒక పాట ఉందండి, అనుకున్నది ఒక్కటి అయినది Exactly. ఒక్కటి కదా. సో Exactly. లైఫ్ అనేది ఇలాగే ఉంటుంది. అయితే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అవర్ అన్లర్నింగ్ ప్రాసెస్ ఈజ్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. మనకి అమ్మ అన్నం తినిపించేటప్పుడు మనకి ఏం చెప్తారంటే, అదిగో చందమం చూడు వస్తుంది చూడు, చందమం రమ్మని చెప్పు అంటే అందరూ నమ్మి తింటారు. అప్పుడు ఆ అప్పుడు స్టార్ట్ అయినటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా జనరేషన్స్ పాస్ చేసుకుంటూ కూడా పోతూనే ఉంది. కానీ చందమామ రాదు, మనం అక్కడికి వెళ్ళలేము అప్పుడే అనే విషయం మనకి ఎప్పుడు తెలుస్తుందండి? కొంచెం కొంచెం జ్ఞానం వచ్చాక లేదా కొంచెం వయసు పెరిగాక. ఇంకా బాగా అల్లరి చేస్తున్నారు అనుకోండి, ఇంకొక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు వచ్చేసరికి అదిగో చూడు అక్కడ బూచోడు ఉన్నాడు చూడు, అక్కడ అదిగో అక్కడ బూచి ఉంది చూడు, దెయ్యం ఉంది చూడు, ఇవన్నీ చెప్పి మనకు చెప్తూ ఉంటారు. అక్కడ మనకి ఏదో జరిగించడానికి లేదా మన చేత ఏదో ఒక మంచి పని చేయించడానికి అమ్మాయే మనకి ఆల్రెడీ కొన్ని మాటలు చెప్పి, అబద్ధాలు అనుకోక్కర్లేదండి, మనకు అబద్ధం చెప్పే ఇంటెన్షన్తో కాదు, మనకి ఏదో ఒక సత్ప్రవర్తన నేర్పించడానికి అమ్మ అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ లెర్నింగ్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా మనకి స్టార్ట్ అవుతాయి అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ లైఫ్. మన లైఫ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుండే మనకి ఈ ఫాల్స్ బిలీఫ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఫాల్స్ బిలీఫ్ సిస్టంలో అల్టిమేట్గా అసలు ఏం జరుగుతుందంటే, మనం పెరిగే క్రమంలో ముందు నమ్మిన వాటిని తర్వాత అది నమ్మక్కర్లేదు అని కానీ, లేదు అంటే ఒక కొత్త నమ్మకాన్ని కానీ లేదా ఒక కొత్త విషయాన్ని కానీ కొత్త నాలెడ్జ్ని కానీ గెయిన్ చేసుకోవడం వలన పాతగా ఉన్నటువంటి కొన్ని విషయాల్ని అర్రే ఇప్పటి వరకు ఎంత గుడ్డిగా నమ్మామా మనం అని చెప్పి వాటన్నిటిని పక్కన పెట్టి కొత్త బిలీఫ్ సిస్టమ్ని మనం స్టార్ట్ చేస్తాం. సో ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే ఖచ్చితంగా జరిగి తీరాలి. కాబట్టి ఒక ఫేమస్ సైకాలజిస్ట్ ఏం చెప్పారో తెలుసా అండి? ద చేంజ్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టెంట్. బీ ఫ్లెక్సిబుల్ అండ్ హంబుల్ టు కీప్ చేంజింగ్ అండ్ మూవింగ్ అలాంగ్. మార్పు అనేది తథ్యము, ఇది మాత్రమే మారుతూనే ఉంటుంది. మీరు ఎంత కావాలి అనుకున్నా ఎంత వద్దనుకున్నా సరే కానీ దాన్ని ఆపలేరు. టైంని ఎలాగైతే ఆపలేమో, వయసు పెరగటాన్ని ఎలాగైతే ఆపలేమో, ఈ మార్పు అనే దాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరండి. మార్పు లేకుండా ఏ జీవి కూడా ఉండదు. సో లైఫ్ ఇట్ సెల్ఫ్ నీడ్స్ ద చేంజ్. ఈ చేంజ్ అనే దాన్ని మనం ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నామో అనే దాన్ని బేస్ చేసుకొని మన ఫ్యూచర్ ఆర్ మన కెరీర్ లేదా మన ప్రొఫెషనల్ గ్రోత్, మన పర్సనల్ గ్రోత్ ఏదైనా సరే కానీ ఈ చేంజ్ అనే దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. మనకి చిన్నప్పుడు చెప్పినటువంటి ఒక విషయం ఏంటండి అది? చిన్నప్పుడు మనకి సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడని చెప్పారండి? సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడని చెప్పారు? హలో, నేను అలాగే ఆగిపోతూ ఉంటానండి. నాకు ఆన్సర్ రాకపోతే ఆగిపోతూ ఉంటాను నేను. అయితే హ్యాండ్ రైజ్ చేయాలి, లేకపోతే మీరు అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చేయాలి. రమాముని గారు ఓకే, ఎస్. రమాముని గారు అన్మ్యూట్ చేయడం కావట్లేదు నాకు. ఎస్ సార్, రవీంద్ర గారు మీరు చెప్పండి సార్. సార్ తూర్పుకు ఒదిగేస్తాడని చెప్పి చెప్తారు. తూర్పును ఉదయిస్తాడు కదండి, అందరూ దానికి ఎగ్రీ అవుతున్నారా? ఏమైనా అవును డిఫరెన్సెస్ సార్. ఉన్నాయా? తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. ఎటువైపు వస్తున్నాడండి? తూర్పున. తూర్పు సార్. ఓకే, తూర్పు సార్. అది ఈస్ట్. నిజమా కాదా? అది నిజమే. నిజమేనా? ఓకే, దీనికి ఇక్కడ మీకు ఇంకో పిక్చర్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ మీకు రౌండ్గా తిరుగుతూ ఉన్నాయి కదా, ఇవి ఏంటండి? ఇవి ఎస్ సార్. ఇది ఏ సిస్టమ్ అంటే మీకు స్లైడ్ లో సౌర కుటుంబం. కక్షలు సోలార్ సిస్టమ్. సౌర కుటుంబం. ఓకే, సోలార్ సిస్టమ్. భూమి చుట్టూ
ఎస్ అండి, మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను పిలుస్తాను, వాళ్ళు చెప్పొచ్చు. ఓకే అండి. సో ఇక్కడ సూర్యుడు అనేవాడు కాన్స్టెంట్గానే ఉంటాడు, వాడి చుట్టూనే గ్రహాలన్నీ తిరుగుతున్నాయి కాబట్టి మనకి ఉదయం పగలు పగలు రాత్రి అనేవి ఏర్పడుతున్నాయని చెప్పి సైన్స్ ఎప్పుడైతే ఫ్యాక్చువల్గా మనకు చెప్పిందో, సైన్స్ ఎప్పుడైతే ఫ్యాక్చువల్గా చెప్పిందో అప్పుడు మనం దాన్ని నమ్మామా నమ్మలేదా? ఇది ఫ్యాక్ట్ అని చెప్పి నమ్మామా నమ్మట్లేదా? మనం నమ్మాం కదండి. గుడ్. సో ఇక్కడ ఏమైందండి, ముందు చెప్పిన బిలీఫ్ సిస్టమ్ ఏమైంది, ఇక్కడ చేంజ్ అవుతూ వచ్చింది. అదేవిధంగా ఈ బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ కూడాను ఏర్పడాలి అంటే వీ హ్యావ్ సంథింగ్ ఇన్ అవర్ మైండ్ సెట్ దట్ ఈస్ బిల్ట్ బై అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇచ్చినటువంటి నాలెడ్జ్ ద్వారానో, లేదు అంటే అవి మనకి ఇచ్చినటువంటి ఏ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అని మనకు చెప్తూ ఉందో వాటన్నిటినీ ఉదాహరణగా తీసుకుంటూ వాటన్నిటిని ఫాలో అవుతూ మనం వాటిని ఇది నిజం, నిన్నటి వరకు ఒక నిజం ఉంటే అది మారిపోయి ఈ రోజు ఇంకొక నిజం వస్తుంది. సైన్స్ ఎప్పుడైతే దీన్ని ప్రూవ్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా దాన్ని నమ్మడం స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఎడ్యుకేషన్ అంటే అదేనండి. వాట్ ద చేంజెస్ హ్యావ్ బిన్ మేడ్ త్రూ అవుట్ ఆల్ దీస్ ఎరా. ఈ ఎరాలో జరిగినప్పుడు అన్ని చేంజెస్ని మనం స్టడీ చేసి ఒక నిజమైన దాన్ని మనం నమ్మటమే ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ సబ్జెక్ట్స్ ద్వారానో వస్తుందనో, లేకపోతే ఎవరో చెప్తేనే మాత్రమే వస్తుందనో కాదు. ఇట్ విల్ బి ఇన్కల్కేటెడ్ ఇన్ టు అవర్ బ్రెయిన్స్ త్రూ అవుట్ అవర్ లైఫ్. మన లైఫ్ ఎంత కాలం అయితే ఉంటుందో అంతవరకు కూడా ప్రతి ఒక్కరికి కూడాను ఇది ఇన్కల్కేట్ చేయబడుతూ వస్తుంది. మేబీ త్రూ ద ఎడ్యుకేషన్ అండ్ అవర్ ఫ్యామిలీ కల్చర్స్. మన ఫ్యామిలీ కల్చర్స్ ద్వారా కూడా కొన్ని మన బిలీఫ్ సిస్టమ్స్ అనేవి కొన్ని మనకి ఆల్రెడీ మన బ్రెయిన్లో చాలా గట్టిగా రుద్దబడుతూ ఉంటాయి. అది తప్ప ఒప్ప అనే దాని గురించి నేను మాట్లాడట్లేదు, మనకి ఎందుకు ఆ బిలీఫ్ సిస్టమ్స్ వస్తాయనే దాని గురించి చెప్తున్నాను నేను. అండ్ ఈ కల్చర్సే కాదు, మన సోషల్ కల్చర్స్ ఎలా అయితే ఉన్నాయో, మన జీవన పరిణామం ఎలాగైతే జరుగుతూ ఉందో దానికి అనుగుణంగానే మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, తెలుసుకోవడం, దాంతోపాటుగానే దాన్ని పాటించడం కూడా చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఏదైతే ఈ అన్నిటిలో కూడా వీటన్నిటిలో కూడా మనకి ఏదైతే నమ్మకంగా అనిపిస్తుందో వాట్ వి ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ ద ట్రూత్, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ అని మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో వాటిని మాత్రమే మనం బలంగా నమ్ముతాము. ఇదేనండి మన బ్రెయిన్ మనతో ఆడే గేమ్. ఇక్కడ ఈ బ్రెయిన్ మనతో ఆడే గేమ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. మీ దగ్గర అందరి దగ్గర వైట్ పేపర్స్ ఉన్నాయండి. ఒక వైట్ పేపర్ మీ బుక్లోంచి అంటే చింపండి ఒకసారి, మీ సింగిల్ పేపర్ తీసుకోండి. మళ్ళీ బుక్లోనే ఉంది కదా సార్, పర్వాలేదు మీరు ఏం చెప్తారో చెప్పండి అని కాదు, మీ బుక్లో ఎక్కడో దగ్గర ఒక వైట్ పేపర్ని తీసుకోండి. వైట్ పేపర్ని చింపండి, బయటకు చింపండి, బుక్ పక్కన పెట్టండి. వైట్ పేపర్ అందరూ చూపించండి నాకు ఒకసారి ఇప్పుడు. ఎస్, రమాముని గారు, అనసూయ గారు మీకోసం వెయిట్ చేస్తున్నాను, మీరు ఎప్పుడు వైట్ పేపర్ చూపిస్తారని వెయిట్ చేస్తున్నాను. సంతోష్ గారు థ్యాంక్ యూ, శ్రవంతి గారు థ్యాంక్ యూ, రామిరెడ్డి గారు థ్యాంక్ యూ సార్, సుమన్ గారు ఎస్ ఇప్పుడు చూపించారు, రవీంద్ర సార్ మీరు కూడా ఎప్పుడు చూపిస్తారని చూస్తున్నానండి. అరవింద గారు మీది కూడా మీ వైట్ పేపర్ ఎప్పుడైతే చూపిస్తారా? వైట్ పేపర్ అంటే ఏం పొలిటీషియన్స్ ఇచ్చే వైట్ పేపర్ కాదని అడిగేది, మీ ఇంట్లో మీ బుక్లో ఉన్నటువంటి వైట్ పేపర్. ఓకే, సూపర్ సూపర్, థ్యాంక్ యూ. శంకర్రావు గారు, శంకర్ రాథోడ్ గారు సార్ మీ వైట్ పేపర్. అనుష గారు ఎస్ థ్యాంక్ యూ మేడం. అలా చెప్తారులే, ఏం చూస్తారులే సార్ అనుకుంటున్నారు కదా. ఇదే దీనికోసమే ఈరోజు మన సెషన్ అంతా కూడా, దీనికోసమే మన సెషన్ అంతా కూడా దీనికోసమే. ఓకే అండి, ఇప్పుడు అందరూ కూడా నేను చెప్పినవన్నీ అందరూ రాయండి. మీరు ఎవరికి కూడా కాపీ చేయడానికి అవకాశం లేదు, అయినా సరే కానీ మీరు ఎవరికి చూపించకుండా నేను ఏం అడుగుతుంటానో వాటికి ఆన్సర్స్ రాయండి ఫాస్ట్గా. మీ పేరు రాసుకోండి దాని మీద ఫస్ట్, మీ క్వశ్చన్ పేపర్ మీ ఆన్సర్ పేపర్ మారిపోకుండా. మీ పేరు రాసుకున్నారా? మీ వయసు కూడా రాసుకోండి, ఏమి తగ్గులు హెచ్చులు ఏం అవసరం లేదండి, మీరు ఎంత ఉంటే అంత రాసుకోండి, నో ప్రాబ్లం. అంటే డేట్తో సహా కాదు, జస్ట్ ఏజ్ ఎన్ని ఇయర్స్ అని రాసుకోండి. మీ క్వాలిఫికేషన్ కూడా రాసుకోండి, ఇక్కడ కూడా లేనివి ఉన్నవి ఏమొద్దు, ఏమైతే చదువుకున్నారో డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది. ఓకేనా? ఇప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకొని మీ ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా కూడా రాసుకోండి, అంటే ఇంచుమించుగా వాల్యూ.
ఒక 5 కోట్లు 6 కోట్లు ఇవి ఒక 4 కోట్లు వీటన్నిటితో కలిపండి. వీటన్నిటితో కలిపి మీ ఆస్తిపాస్తులు రాసుకోండి ఒకసారి అప్రాక్సిమేట్గా మీ నెట్వర్త్ రాసుకోవాలి. మళ్ళీ మా మామగారు ఇచ్చింది మా అత్తగారు ఇచ్చినవి ఇవన్నీ కలిపి కాదు. ఓకే. ఇప్పుడు మీకు ఏదో ఒక పొజిషన్ ఉంటుంది కదా, ఏ హైయెస్ట్ పొజిషన్ ఉన్నారో అది రాసుకోండి ఒకసారి. హైయెస్ట్ పొజిషన్ రాసుకోండి. అంటే మీరు మేనేజరా, అసిస్టెంట్ మేనేజరా, జనరల్ మేనేజరా, బిజినెస్ ఓనరా, స్కూల్ ప్రొఫెసరా, ఏదైతే అది మీరు హైయెస్ట్ చాలా ప్రౌడ్గా మీరు ఫీల్ అయ్యేటటువంటి ఒక గొప్ప బిరుదు ఏమైనా ఉంటే మీరు రాసుకోండి. మీ గురించి మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యేటటువంటి గొప్ప బిరుదు. సకల కళా పోషకుడనో, సకల కళా వల్లభయుడనో ఏదో ఉంటాయి కదా, కొన్ని మనకి బయట వాళ్ళు ఇచ్చిన ఉంటాయి కదా, అవి ఏమైనా ఉంటే అవి కూడా రాసుకోండి ఒకసారి. రాజాది రాజానో. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఇంట్లో తెలిసిన వాళ్ళు కానీ నేను ఏం చేసినా సరే కానీ వాళ్ళని కాపాడుతారు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరు కూడా రాయండి అక్కడ. అంటే మీకున్నటువంటి పలుకుబడి అనమాట. ఓ ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం ఏదైతే అది నేను ఏం చేసినా పర్లేదు వాళ్ళని కాపాడుతారంటారు కదా, అటువంటిది రాసుకోండి. సరే ఎవరు లేకపోతే నా పేరు కూడా రాసుకోవచ్చు, మీ పర్లేదు. ఓకేనండి. నోట్ చేసుకున్నారు కదా అందరూ కూడా. ఇప్పుడు ఒకసారి ఆ పేపర్ని ఇలా ఒకసారి ఈ హ్యాండ్తో ఇలా లిఫ్ట్ చేయండి. అంటే హ్యాండ్ మీద పెట్టుకొని ఇలా ఒకసారి లిఫ్ట్ చేసి చూపించండి. ఒకసారి హ్యాండ్ మీద పెట్టుకొని ఒకసారి లిఫ్ట్ చేసి చూపించండి. అందరూ కూడా అలా ఇలా పట్టుకోవద్దు సార్, ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. ఎస్, అరవింద మ్యామ్ అండ్ అబ్బులు సార్, రాజశేఖర్ సార్ అందరూ సూపర్ అండి. ఇసురుద్దండి, పట్టుకోండి, అలా పట్టుకోండి. సార్ శ్రీనివాస్ సార్, ఎస్ సార్, అలా పట్టుకోండి. ఏమైనా వెయిట్ పెరిగిందండి అది ఏమన్నా? పెరగలేదా? కొంచెం కూడా అంటే పెరిగినట్టు కూడా తెలియట్లేదు కదా మనకి. ఎచ్చే అని చెప్పి మొత్తం నలిపి పడేయండి ఒకసారి, దాన్ని నలిపి పడేసండి ఒకసారి. నలపండి, గట్టిగా నలపండి, అసలు గట్టిగా నలపండి, మామూలుగా కదా, గట్టిగా నలపండి. ఎవరికైనా బాధ అనిపిస్తుందా నలిపేటప్పుడు? ఎవరికైనా బాధ అనిపిస్తుందా? నా పేరు, నా హోదా, నా ఆస్తిపాస్తులు, నా పలుకుబడి, నాకు ఉన్నటువంటి ఎక్స్ వై జెడ్ అన్నీ కలిపి ఇంత ఉండలో చుట్టి ఒకసారి ఇలా వెనక్కేసరండి. ఒకసారి వెనక్కేసరండి. విసిరారు అందరూ కూడా. ఎవరి చేతిలో కూడా ఉంచుకోకూడదండి. మీ చేతులు చూపించాను అందరూ. ఇప్పుడు విసిరేశారు కదా, పక్కన దాచుకున్నారా మళ్ళీ? అబ్బా, అమ్మయ్యా. ఓకే, ఇప్పుడు మనందరం ఒక్కటే బ్యాచ్ అనమాట. ఇంకా నేనే మీకంటే కొంచెం ఎక్కువ, ఎందుకంటే నేను రాయలే కదా, నేను పడేలే కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ యాక్టివిటీ ఇట్ సెల్ఫ్ మనకి ఏం చెప్తుంది అంటే, మనకి ఎన్ని అర్హతలు ఉన్నాయనేది కాదు, మన బుద్ధి ఏ విధంగా ఉన్నది, మన జ్ఞానం అనేది మన ప్రవర్తనలో కనిపిస్తూ ఉండాలి. మీరు ఎంత ఎదిగారు అంటే ఆ ఎదగడం అనేది వయసుతోనో, చదువుతోనో, డబ్బుతోనో కాదండి. మీరు చూపించేటటువంటి ప్రవర్తన ఎదుటి వ్యక్తి మీద ఎలా ఉంది అనేది. ఒక ట్రైనర్ అవ్వాలన్నా, ఒక మోటివేషనల్ స్పీకర్ అవ్వాలన్నా, ముఖ్యంగా ఇంపాక్ట్ నుంచి మీరు ఒక మోటోతో ఒక ట్రైనర్గా బయటికి వెళ్ళాలి, సర్టిఫైడ్ ట్రైనర్గా బయటికి వెళ్ళాలి అనుకుంటే, యూ షుడ్ లీవ్ యువర్ ఈగో అండ్ యువర్ వాట్ ఎవర్ ద థింగ్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్లో ఉన్నటువంటి ఎటువంటి విషయానైనా సరే కానీ ఈ ఇంపాక్ట్ రూమ్లోనికి వచ్చేటప్పుడు ఆ డోర్ దగ్గరే విడిచిపెట్టి మీరు ఇందులో రావాల్సి ఉంటుంది. ఇది నేను నేర్చుకున్న విషయం, నేర్చుకున్నది గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న విషయం అండి ఇది. ఎంత హంబుల్గా యండమూరి వీరేంద్రనాథ్ గారిని మనం చూస్తే, బివి పట్టాభిరామ్ సార్ని మనం చూస్తే, అదే రకంగా జేడి లక్ష్మీనారాయణ సార్ మనం చూస్తే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, యుక్తులు మన దగ్గర లేకపోయినా సరే వాళ్ళు ఎంత హంబుల్గా ఉన్నారని చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది మనం ఏం విడిచిపెట్టాలి అని చెప్పేసి. సో ఆ విడిచిపెట్టడం అనేది అంత ఈజీగా జరిగే పని కాదు. ఇట్స్ ఆల్ బిలాంగ్స్ టు అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్కి సంబంధించినటువంటి విషయాలు. కానీ
మీరు ఎదగాలి అనుకున్నా, మీ డెవలప్మెంట్ జరగాలి అనుకున్నా, మీరు ఎవరికైనా ఉపయోగపడే విధంగా మీరు మారాలి అనుకున్నా సరే కానీ మీ యొక్క సిస్టమ్స్లో ద అన్వాంటెడ్ థింగ్ ఏదైతే ఉందో, మిమ్మల్ని అడ్డుతున్నది, ఆపుతున్నది ఏదైతే ఉందో దాన్ని పక్కన తీసి పడేసినప్పుడు మాత్రమే యు ఆర్ రెడీ టు లెర్న్ సంథింగ్, టు గ్రో యువర్ సెల్ఫ్, టు డెవలప్ యువర్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్. సో డెఫినెట్గా మీరందరూ కూడా మాతో పాటు జాయిన్ అవుదాం అనుకున్నప్పుడే ఆల్రెడీ యు ఆర్ దేర్ విత్ ద రెడీనెస్. మీరు మాతో జర్నీ స్టార్ట్ చేసినప్పుడే మీరు అనుకున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఆల్రెడీ. కానీ రాబోయే రోజుల్లో మీరు మీతో పాటు అంటే మీ ఫ్రెండ్స్, మీ టీం ఎవరైతే ఉన్నారో 180 బ్యాచ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, మీరు వచ్చిన ట్రైనర్స్తో, మీ మెంటర్స్తో, మీకు వచ్చినటువంటి ఆఫ్లైన్ సెషన్కి వచ్చిన ట్రైనర్స్తో మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, వీటన్నిటినీ కూడా మీరు అలవాటు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు అన్లెర్న్. మీ బ్రెయిన్ ఆల్రెడీ ఇందాక సార్ ఒకరు చెప్పారండి, మనకు అన్నీ తెలుసు అనుకుని వస్తే వీ కెన్ నాట్ లెర్న్ ఎనీథింగ్. ఎందుకంటే మనకు అన్నీ తెలుసు అనే ఫీల్తో మనం ఆల్రెడీ ఉంటాం కాబట్టి. ఖచ్చితంగా మీకు చాలా తెలుసు, ఎందుకంటే మీరు చిన్నపిల్లడు కాదు, 6 నెలలు 2 నెలలు సంవత్సరం లోపు పిల్లలు అసలే కాదు. కాబట్టి మీ ఎక్స్పీరియన్స్, మీ నాలెడ్జ్, మీ బుక్స్ ద్వారా, మీరు చదువుకున్న విద్య ద్వారా కావచ్చు, మీ పేరెంట్స్ ద్వారా కావచ్చు, మీ మెంటర్స్ ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా మీరు నేర్చుకున్న వాటి ద్వారా మీరు ఆల్రెడీ ఒక స్టేజ్లో, ఒక లెవెల్లో మీరు ఆల్రెడీ ఉన్నారు. ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద అదర్ పీపుల్ విత్ ద సేమ్ మోడ్. వాళ్ళు కూడా మనలాగే ఇటువంటి ఎక్స్పీరియన్స్తోనూ ఇంకా బలంగా ఉంటే ఉండవచ్చు, ఒక దానిలో తక్కువగా ఉన్న ఇంకో దాంట్లో ఎక్కువగా ఉంటే ఉండొచ్చు. ఇటువంటి వాటిని అన్నిటి కూడా కన్సిడర్ చేస్తూ మనం నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉన్నాయి. సో ఎందుకు ఇది అవసరము అనుకుంటే, వాట్ ఈస్ ద నీడ్, వై ఇట్ ఈస్ నీడ్ అంటే టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఫస్ట్ ఎవర్ థింగ్ ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఇది చాలా అవసరం, ద ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. దీన్ని ఎలా చేయాలి అనేది నెక్స్ట్ రాబోయే కొద్దిసేపట్లో మనం చెప్పుకుంటాం. కానీ మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అనుకున్నా, టు అన్ప్యాక్ ద ఫాల్స్ బిలీఫ్స్. ఇది ఒక్క రోజులో వచ్చిన ఫాల్స్ బిలీఫ్స్ కాదు. నేను ఎదగలేను, నా బతుకింతే, నేను సంపాదించలేను, నేను అందంగా లేను, నేను హైట్ లేను, ఈ ఫాల్స్ బిలీఫ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. లేదంటేనా నేను గనక మహేష్ బాబు అయ్యి ఉంటే మహేష్ బాబుని ఇండస్ట్రీలో లేకుండా చేసి ఉండేవాడిని. ఎంత ఓవర్ మనకు అవసరంలే. మనకున్న దాంట్లో మనం ఏం చేయగలం అనే దాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ ఫాల్స్ బిలీఫ్స్ వీటిని అన్ప్యాక్ చేయాలి. ఎందుకంటే మనం చాలా టైట్గా ప్యాక్ చేసి ఉంచితే, మనల్ని కట్టి పడేసి ఉంచితే, నువ్వు ఇంతే 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 అని మన బ్రెయిన్ మనకు చెప్తూ ఉంటుంది అనమాట. దాన్ని అన్ప్యాక్ చేయాలంటే ద విల్ పవర్, ఆ విల్ పవర్ అనేది మీరు దేనికి ఇస్తున్నారు అనే దానికి ఆధారపడి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ టు బీ అన్ ఇన్నోవేటివ్ పర్సన్. మీరు కొత్త పర్సనాలిటీగా ఒక కొత్త విషయాన్ని మీరు డెవలప్ చేయాలనుకునేటప్పుడు ఆ ఇన్నోవేటివ్ పర్సనాలిటీ మీలో రావాలి అంటే యూ షుడ్ అన్లెర్న్ యువర్ సెల్ఫ్ అండ్ టు గ్రో యువర్ సెల్ఫ్ అలాంగ్ విత్ యువర్ పార్టిసిపెంట్స్ అండ్ అలాంగ్ విత్ యువర్ పీర్ గ్రూప్. మీతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా మీరు కలిసి పెరగాలనుకునేటప్పుడు యూ షుడ్ ఫాలో ద రూల్ ఆఫ్ అన్లెర్నింగ్. అయితే ఇదంతా ఎలా జరుగుతుంది అంటే మనం పెరిగే కొద్దీ జరుగుతుందండి. మన ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఏమవుతుందంటే మనం నేర్చుకుంటూ ఉంటాం అనమాట. నిన్న నమ్మిన దాన్ని ఈరోజు ఎందుకు నమ్మమంటే సమ్వాట్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి మనకు పెరుగుతాయి. చిన్నప్పుడు సూపర్ మ్యాన్ని చూసో స్పైడర్ మ్యాన్ని చూసో పెరుగుతున్నప్పుడు నిజంగానే స్పైడర్ కుడితే అలా అవుతుందేమో అని చెప్పి ఫసక్ అని చెప్పి ఇలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ చేస్తారో, ఓకే ఇదొక మూవీ, ఎంటర్టైన్మెంట్ కోసం ఒక సూపర్ పవర్ని చూపించారు అంతే అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పటి వరకు నమ్మినటువంటి గొప్ప హీరోగా చూసిన స్పైడర్ మ్యాన్ని ఒక నార్మల్ హీరో లాగానే చూస్తారు అందరూ కూడా. బట్ ఎంజాయ్ చేస్తాం అంతే. వాళ్ళు చేసే స్టంట్స్ కానీ, ఫైట్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ వీటిని ఎంజాయ్ చేస్తాం. దాన్ని నిజమే అని చెప్పి నమ్మేసి ఈ ప్రపంచం అంతా మునిగిపోతుందని ఒక సినిమా వస్తే అమ్మో నిజమేనేమో అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చొని ఉండే అవన్నీ లేవు ఇప్పుడు. ఎందుకంటే వీఆర్ గ్రోన్.
మనకి ఏజ్ పెరిగింది కాబట్టి ఏజ్తో పాటు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరిగినాయి. అయితే నేను చెప్పే ఏజ్ ఏంటంటే నార్మల్ ఏజ్ గురించి చెప్పట్లేదండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ద అటెంటివ్నెస్ హౌ యు ఆర్ మెయింటైనింగ్ త్రూఅవుట్ యువర్ సరౌండింగ్స్. మీ సరౌండింగ్స్ ద్వారా, మీ చుట్టూ ఉన్న పరిసరాల ద్వారా మీరు ఎంత అటెంటివ్గా ఉంటున్నారో దాని ద్వారా మీ యొక్క అనాలిసిస్ పవర్ అనేది పెరుగుతుంది. ఆ పవర్ పెరిగినప్పుడు, అనలిటికల్ పవర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు తీసుకున్న డెసిషన్స్లో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. దాని ద్వారా ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మనకు ఉపయోగపడుతుంది, ఏది మనకు ఉపయోగపడదు అనే డెసిషన్ని మీరు తీసుకోగలుగుతారు. అయితే ఈ అటెన్షన్ అనేది ఎలా వస్తుంది అంటే చూద్దామండి, దాన్ని కూడా చూద్దాం. సో నెక్స్ట్ థింగ్ ఈ జనరేటివ్. మిమ్మల్ని మీరు నేర్చుకున్న దాన్ని అప్లై చేస్తూ మీరు కొత్త విషయాన్ని, అంటే సపోజ్ ఫస్ట్ టైం స్టవ్ మీద పెట్టిన దాన్ని ఏదైనా పట్టుకున్నారు అనుకోండి, కాలుతుంది కదండి. ఫస్ట్ టైం అయితే పట్టేసుకుంటే కాలుతుంది. సెకండ్ టైం కూడా పట్టుకుంటారా? పట్టుకునే ప్రయత్నమైనా చేస్తారా కనీసం? బా, ఎంత మెమరీ ఇస్తుంది అంటే అది ఎంత ఆదమరిచి ఉన్నా సరే కానీ, ఓన్లీ మనం ఫోన్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు తప్పితే ఐరన్ బాక్స్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడేవాళ్ళు, అటువంటప్పుడే ఫోన్తో ఐరన్ చేసి ఐరన్ బాక్స్ తీసుకొచ్చి ఫోన్లో ఎలా పెట్టుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారనమాట. నిజంగానే ఉన్నారండి అలాంటి వాళ్ళు. సో అంత అలా అయిపోతే తప్పితే మిగతా ఏ టైంలో అయినా సరిగా మనం నేర్చుకున్న వాటిని మనం కొత్త పంథాలో మనం చూపిస్తూ ఉంటాం. ఒక దగ్గర నేర్చుకున్న విషయాన్ని అప్లై చేయడానికి చదువు మాత్రమే అవసరం లేదు. చదువు ఉంటే ఇది ఒక యాడ్ ఆన్ అంతే. సో కామన్ సెన్స్ అనేది జనరేటివ్. మనం నేర్చుకున్న విషయాల ద్వారా మనం ఏదైతే డెవలప్ చేసుకుంటున్నామో అది మన కామన్ సెన్స్ ద్వారా వస్తే అది జనరేటివ్ అనమాట, మనకి మనం డెవలప్ చేసుకున్నది. సో అది జరగాలి అంటే అన్లర్నింగ్ అనే ప్రాసెస్లో ఇది కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి రెడీగా ఉండాలి. అండ్ ద ఎమోషన్ అనేది మీరు ఏదైతే డెవలప్ చేసుకుంటున్నారో, అంటే ఒక ఆ ఫీల్ ఉంటుంది చూసారా. ఇప్పుడు చాలా గట్టిగా నమ్మానండి, స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. అబ్బా, స్పైడర్ మ్యాన్ అంటేనే హీరో, ఇంకెవరూ కాదని చాలా గట్టిగా నమ్మాను నేను. కానీ ఇక్కడ ఏమైందంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత చాలా అవునా, ఇదంతా యాక్టింగా, అంటే స్పైడర్ మ్యాన్ లేరా అనేటంత గొప్పగా దానికి అటాచ్ అయిపోతే మీకు ఆ అన్లర్నింగ్ జరగటానికి చాలా టైం పడుతూ ఉంటుంది. సో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో మిమ్మల్ని పాజిటివ్గా నడిపిస్తుందా, నెగిటివ్గా నడిపిస్తుందా అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొంతమంది వ్యక్తులతోనే కాదు, కొన్ని వస్తువులతో కూడా మనం చాలా గొప్ప రిలేషన్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. మన బైక్ కావచ్చు, మన మొబైల్ కావచ్చు, లేదు ఒక బుక్ కావచ్చు, ఏదైనా సరే కానీ చిన్నప్పటి నుంచి దాచుకునే కొన్ని వస్తువులు ఉంటాయి మనకి. ఆ ఎమోషన్ ఎందుకు ఏర్పడిందంటే వీ హ్యావ్ సమ్ కనెక్షన్ విత్ దట్ ఇన్ ఏ డిఫరెంట్ బిలీఫ్ సిస్టమ్. ఒక బిలీఫ్ సిస్టంలో దాంట్లో మనం ఏదో చూసుకుంటూ ఉంటాం అన్నమాట. అది పోయిందనుకోండి చాలా హర్ట్ అయిపోతాం మనం అప్పుడు. సో ఇటువంటి వాటి ద్వారా కూడా మన అన్లర్నింగ్ అనేది ప్రాసెస్లో జరుగుతుంది. అండ్ స్పేసింగ్, ఇవన్నీ జరిగేది ఎక్కడ అంటే మన బ్రెయిన్లో. మీరు అటెంటివ్గా ఉండి క్యూరియస్గా పక్కదాన్ని ఏంటి అని నేర్చుకునే విషయంలో మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీ అయితే అప్పుడు ఖచ్చితంగా మీకు అన్లర్నింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఈ నేర్చుకున్న దాన్ని జనరేటివ్ వేలో మీ సొంత పంతాలో మీరు ఏమైనా పాటించడం స్టార్ట్ చేస్తే అప్పుడు కూడా అన్లర్నింగ్ అనేది జరుగుతుంది. ద సేమ్ టైం ద ఎమోషన్, మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఇది ఫ్యాక్ట్ కాదు, ఇది నిజం, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవ్వదు అని మనకి ఏదైతే అనుకుంటామో దాని ద్వారా కూడా మనకి కొంత బ్రెయిన్లోనే ఆ ఎమోషన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. స్పేసింగ్ అనేది ద మెమొరీ. మనకి ఆ మెమొరీ సిస్టమ్ అనేది పార్ట్లుగా మన బ్రెయిన్లో మనం ఇన్సర్ట్ చేసుకొని దాన్ని ఎప్పుడు కావాలో అప్పుడు దాన్ని పిక్ చేసుకుంటూ ఉంటాం మళ్ళీ మనం. సో ఈ అన్లర్నింగ్ ప్రాసెస్లో మనం ఏదైనా తీసేయాలన్నా సరే కానీ ఆ స్పేస్లో ఉన్నటువంటి ఆ మెమరీ సిస్టంలో ఎక్కడైతే మనం ఫీడ్ చేసి ఉంచామో దాన్ని కూడా మనం బయట తీయాల్సి ఉంటుంది. జస్ట్ సెకండ్ అండి, జస్ట్ మినిట్. జస్ట్ సో స్పేసింగ్ అనేది ఈ మెమరీ సిస్టంలో మనం ఎక్కడైతే చేసుకున్నామో, ఎక్కడైతే పాత విషయాలను నేర్చుకున్నామో వాటిని ఆల్రెడీ అవి స్ట్రాంగ్గా నమ్మకం పెట్టుకుని అక్కడ పెట్టుకున్నామో, కొత్త వచ్చినప్పుడు వాటిని రీప్లేస్ చేసే విధంగా కూడా ఉండాలి.
సో ఇలా మనం ఎప్పుడైతే ఈ ఏజెస్ డెవలప్ అవుతున్న కొద్దీ, నేర్చుకుంటున్న కొద్దీ, ప్రతిదాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకు వచ్చే ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం ఏదైతే లెర్నింగ్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం అన్లెర్నింగ్కి యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే వీ క్యాన్ యాక్సెప్ట్ టు అవర్ బ్రెయిన్. లేదంటే మనం ఎవరు ఒప్పుకోమండి. అసలు ఎంత స్ట్రాంగ్గా చెప్పినా సరే ఒప్పుకోం. నువ్వు సైకిల్ తొక్కలేవురా అని ఇప్పుడు మీకు ఎవరైనా చెప్పారనుకో, మీరు ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఆల్రెడీ సైకిల్ తొక్కారు, దాని తర్వాత కార్ నేర్చుకున్నారు, బైక్ నేర్చుకున్నారు, ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి. అదే చిన్నప్పుడు కనుక ఫ్రెండ్ కనుక, అరే నువ్వు తొక్కలేవురా, నువ్వు పొట్టిగా ఉన్నావు, అది పెద్ద సైకిల్, పడిందంటే చేస్తావురా, ఇవన్నీ భయపెట్టాడు అనుకోండి, మీరు మళ్ళీ సైకిల్ పట్టుకోవడానికి కొన్ని నెలల టైం పడుతుంది. సో ఎక్స్పీరియన్స్తో పాటు, ఏజెస్తో పాటు మన ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతున్నప్పుడు మాత్రమే వీ క్యాన్ బిలీవ్ వాట్ వీ క్యాన్ డూ అండ్ వాట్ వీ కెన్ నాట్ డూ. సో అండ్ ద వే వీ లెర్న్, మనం ఎలా నేర్చుకుంటాం అయితే ఇప్పుడు దీన్ని నేర్చుకోవడానికి కూడా పద్ధతి కావాలి కదా మరి. సరే ఇవన్నీ అన్లర్నింగ్ జరిగితే కానీ జరగవు, లేదంటే లేదు. అయితే మనం ఎలా నేర్చుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గెట్ రెడీ టు అన్లర్న్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ విల్ పవర్ అని ముందే చెప్పాను మీకు. మీకు ఆ విల్ పవర్ ఉన్నప్పుడు మాత్రమే నేను అది నేర్చుకోవాలి అని మీరు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో అప్పుడు మాత్రమే అది నేర్చుకుంటారు. తప్పితే మీకు ఎంతమంది వచ్చి చెప్పినా, ఎన్ని రకాలుగా వచ్చి చెప్పినా సరే అది మీ బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చెయ్యదు. సో ద వే వీ లెర్న్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ కూడా మనకి నేను కొంచెం బ్రీఫ్గా టచ్ చేస్తానండి. దీనికి కూడా 2 రకాల పద్ధతులు ఉంటాయి అన్నమాట. మనం ఏదైనా సరేగా నేర్చుకోవాలనుకునేటప్పుడు మన బిలీఫ్ సిస్టమ్ దాన్ని నమ్మి దానికి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరో బాగా నమ్మకమైన వ్యక్తులు చెప్పాలి, బాగా నమ్మిన వ్యక్తులు చెప్పాలి. లేదు అంటే ఒక స్టాండర్డ్ బుక్ ఏదైనా తీసుకొని ఆ బుక్లోనో లేదంటే ఒక స్టాండర్డ్ రిసోర్స్ పేపర్ తీసుకొని దాంట్లో కనుక చూస్తే మనం నమ్ముతూ ఉంటాం. ఎందుకని? ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేసినవని. సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది ఏది ఉన్నా సరే కానీ వి విల్ బిలీవ్ విత్ వెరీ స్ట్రాంగ్ అటెన్షన్. చాలా స్ట్రాంగ్గా నమ్ముతూ ఉంటామండి. ఎప్పుడైతే సైంటిఫిక్గా మనం నమ్ముతూ ఉంటామో అంతవరకు ఎవరు నమ్మరు. ఈవెన్ భూమి గుండ్రంగా ఉంది అని చెప్పినప్పుడు ఆ సైంటిఫిక్గా ప్రూవ్ చేసేంత వరకు కూడా ఎవరు నమ్మలేదు. మొబైల్ని కనిపెట్టిన తర్వాత ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా మొబైల్తో మాట్లాడవచ్చు, అసలు వైర్లెస్ కనెక్షన్ కూడా మనం ఇవ్వచ్చు అనేటప్పుడు దాన్ని కూడా ఎవరు నమ్మలేదు. సో ఈ రకంగా ఉండే జనరేషన్ నుంచి ఈ రోజు ఏదైనా పాసిబిలిటీ ఉందనే సిచ్యువేషన్లో మనం వచ్చేసాం. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నమ్మను అనే మాట చెప్పడానికి చాలామంది భయపడుతూ ఉంటారనమాట. మేబీ అయి ఉండొచ్చు, ఓకే వచ్చేసిందేమో. ఈ మధ్య రీసెంట్గా నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా విన్నానండి. నేను ఏంటంటే చిన్న చిన్న సెల్స్ లాంటివి రోబోట్స్ని మన బాడీలోని పంపించి మన బ్రెయిన్లో ఏ థాట్ అయితే వస్తుందో ముందుగానే తెలిసేసుకుంటున్నారని చెప్పి వచ్చిందనమాట. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టిల్ ద డేట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అటువంటిది అయితే ఇప్పటివరకు లేదు. ఎందుకంటే నేను దాని గురించి మళ్ళీ రీసెర్చ్ చేసి చూసాను అనమాట. అది ఒక ఫాల్స్ న్యూస్ అది. కానీ మనలో చాలామంది అటువంటి యూట్యూబ్ వీడియో ఒకటి చూసారు అనుకోండి, ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే ఆ చెప్పిన వ్యక్తి అంత స్ట్రాంగ్గా నమ్మి చెప్పారు కాబట్టి. అంటే ఏది ఫ్యాక్ట్ ఏది కాదు అనే రీసెర్చ్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుందంటే నేర్చుకోవాలి అన్న తపన ఉన్న వాళ్ళకి మాత్రం ఉంటుంది. జస్ట్ పాస్ ఆన్ చేయడానికి వాట్సాప్లో వచ్చిన మెసేజ్ని మళ్ళీ ఇంకొక 10 మందికో 100 మందికో ఫార్వర్డ్ చేయడానికి కాదండి మనం ఉన్నది. వీఆర్ హియర్ టు లెర్న్ సంథింగ్ అండ్ టు టీచ్ సంథింగ్ వాట్ వీ లెర్న్డ్ అట్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మనం ఏదైతే నేర్చుకున్నామో అది కొంతమందికి ఒక బాధ్యతాయుతంగా మనం నేర్పించడానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. సో అంతకంటే ఎక్కువ బాధ్యతగా మీకు నేర్పించడానికి ఇక్కడికి వచ్చే ట్రైనర్స్ అందరూ కూడాను వర్కౌట్ చేసి వస్తూ ఉంటారు. ఆ విధంగానే దీనికి సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అండ్ ఫిజియోలాజికల్ ఆస్పెక్ట్స్, ఈ 2 రకాల ఆస్పెక్ట్స్ కూడా మన బిలీఫ్ సిస్టమ్స్ని డెవలప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో అసలు ఏమొస్తాయి? సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో మీరు చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఇస్ కాగ్నిటివ్ డిసోసెన్స్. ఇది మీకు సింపుల్గా చెప్పాలంటే మీ యొక్క ఇంట్రెస్ట్తో మీరు ఏమైనా కనుక ఒక హ్యాబిట్ని మీరు ఫామ్ చేసుకోవాలనుకునేటప్పుడు మీ యొక్క ఇంట్రెస్ట్తో కనుక మీరు ఫాలో అవ్వాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయితే మీ బిహేవియర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ హ్యాబిట్ అనేది మీ హ్యాబిట్ ఫార్మేషన్లో ఈజీగా స్టార్ట్ అయిపోతుంది.
ఉదయాన్నే 5 గంటలకు ముందు లేచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే నేను వచ్చి చూడనండి, బట్ లేచే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఉదయాన్నే 5 గంటలు లేకపోతే మా ఆయనకి మరి టీ కాఫీలు పెట్టి టిఫిన్లు పెట్టి ఎవరు సార్ ఆఫీస్కి పంపిస్తారు? నాకు పడుకోవాలని ఉన్నా కానీ తప్పట్లే కదండి. ఆఫ్ కోర్స్ ఇట్ హ్యాపెన్స్. బట్ మీకున్నటువంటి ప్రేమ అభిమానం ఏదైతుందో అది మిమ్మల్ని అక్కడ డ్రైవ్ చేస్తూ ఉంది. అర్రే ఆయన ఇబ్బంది పడకూడదే అని చెప్పి ఆ ఇబ్బందిని మీరు ముందుగానే గ్రహించి ఆ మూవ్ తీసుకుంటూ ఉంటారనమాట. అదే ఆయనకు ఆఫ్ అనుకోండి, ఆ రోజు సండే అనుకోండి, ఆటోమేటిక్గా కొంచెం పర్లేదులే, ఒక 6 o'clock 6:30కి లేద్దాంలే, ఆయన కూడా పడుకుంటారు కదా, మనకి ఏ టెన్షన్ లేదని. సో ఇక్కడ అన్లర్నింగ్ జరిగిందా జరగలేదా అంటే ఖచ్చితంగా జరిగింది వాళ్ళకి. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు ఆడపిల్లలు ఎలా ఉంటారంటే ఏ టైంలో వేస్తారో వాళ్ళ ఇష్టం. ఎందుకంటే అమ్మ చూసుకుంటుంది అన్నీ, నాన్న సపోర్ట్ చేస్తారని. కాబట్టి అమ్మ ఇంకా అన్నీ అమ్మ చూసుకుంటారులే అని. అదే వ్యక్తి అమ్మకు ఒంట్లో బాగాలేదనుకోండి, ఆ రోజు అలా బిహేవ్ చేయరండి. పిల్లలైనా సరే అలా బిహేవ్ చేయరు. నేను ఏం చేయగలను ఖచ్చితంగా చేసి తీరతా అని చెప్పి లేచి వాళ్ళ మట్టుకు వాళ్ళే స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఒక అన్లర్నింగ్. నేను చెయ్యాలి అనే ఇంటెన్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ హ్యాబిట్లోన మనకున్నటువంటి చెడు గుణాలని పక్కకు పెట్టేసి ఆ చైన్లో కొత్త గుణాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. మనకు కష్టమైనా సరే కానీ ఖచ్చితంగా నేను లేచి తీరాలనుకుంటే లేచి తీరుతారు ఆ రోజు. సో ఇది సైకలాజికల్గా జరగటానికి మన బిహేవియర్ మనకి ఎంత మత్తుగా ఉన్నా, బ్రెయిన్ ఎంత చెప్తున్నా సరే కానీ దాన్ని బ్రేక్ చేసి మన బిహేవియర్ని మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం. సో అప్పుడు సైకలాజికల్ బిహేవియర్ అనేది చేంజ్ వస్తుంది. అండ్ ఎమోషనల్ బ్యారియర్స్. అబ్బో వద్దులే, నేను చేయలేను, వద్దు వద్దు, నేను ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు. ఒక 10 మంది మధ్యలో మాట్లాడమనేటప్పుడు సరే మీరు మాట్లాడండి సార్, మీరు బాగా మాట్లాడతారు సార్, లేదు లేదు సార్ సార్, ఓకే ఓకే సార్ సార్ పర్లేదు సార్ మీరు మాట్లాడండి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు అందుకొని మాట్లాడితేనే కదా మీ సత్తా ఏంటో మీకు వాళ్ళకి కూడా తెలిసేది. కానీ మనం అలా చెయ్యం మనం. ఎందుకంటే ఒక నెగిటివ్ ఎమోషన్ మన బ్రెయిన్లో ఉంటుంది ఎప్పుడు కూడా, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు. సో దీంతో పాటుగానే ద మైండ్ షిఫ్ట్స్. మనం ఏ విధంగా పెరగాలి అని మనకి ఒక థాట్ లేదనుకోండి. ఇప్పుడు 10,000 జీతం వస్తుంది, నెక్స్ట్ మంత్కి నేను అట్లీస్ట్ ఒక 20,000 సంపాదించాలి, జీతం ద్వారానే కాదు, ఏదో రకంగా ఏదో సంపాదన నేను సంపాదించుకుని డబుల్ చేసుకోవాలని థాట్ లేదనుకోండి, ఈ 10,000తోనే చిట్టీలు కట్టాలి, ఇన్వెస్ట్మెంట్ చేసేయాలి, ఇంట్లో ఆడపిల్ల ఉంటే వాళ్ళకి గోల్డ్ కొనాలి, ఇంట్లో భార్య ఉంటే వాళ్ళకి ఏదో ఐటెం కొనాలి, ఈ 10,000తోనే అన్నీ కూడా ఇన్కమ్ పెంచుకోవడానికి ఆలోచించాం మనం. ఎందుకంటే మైండ్ షిఫ్ట్ అనేది మనీ సంపాదించాలని ఉంది కానీ ఎంత సంపాదించాలి, ఎలా సంపాదించాలని గ్రోత్ మైండ్ సెట్ ఉండదు వీళ్ళకి. సో ఈ బిలీఫ్ సిస్టంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ థాట్ ఉంటుంది అంతే. థాట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇంటెన్షన్. ఇంటెన్షన్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో వి విల్ వర్క్ ఫర్ దట్. ఎవ్వరు చెప్పక్కర్లేదు అప్పుడు మనకి, ఖచ్చితంగా మనమే ఆ పని స్టార్ట్ చేస్తాం, మనమే చేస్తాం. ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా సరే ఆ పని మనం చేసి తీరుతాం మనం. సో ఆ ఇంటెన్షన్ అనేది జరగాలంటే మైండ్ షిఫ్టింగ్ అనేది జరగాలి. సో ఇదంతా సైకలాజికల్ బేస్డ్గా ఉంటుందండి. అండ్ ఫిజియోలాజికల్ వస్తే, ఐమ్ సారీ అండి, ఇక్కడ సైకలాజికల్ రెండింటికి సైకలాజికల్ అనే పడింది, సారీ ప్లీజ్ కరెక్ట్ దాట్. సో ఫిజియోలాజికల్ అండి ఇది ద సైన్స్ ఆఫ్ హ్యాబిట్స్. ఇందాక చెప్పినట్టుగానే హ్యాబిట్స్ని మార్చుకోవాలి అంటే మీరు ఫిజియోలాజికల్గానే మీకు మీరుగానే కొంత స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే సమ్వాట్ మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఓకే తేలిగ్గా ఉంది ఈరోజు, సో రేపు కూడా నేను చెయ్యాలి అని ఫిక్స్ అవుతారు. ఎప్పుడు? ఒక వారం 10 రోజులు దాన్ని కంటిన్యూ చేసిన తర్వాత. అది ఫిజికల్గా మీ బ్రెయిన్కి మీరు ఇచ్చేటటువంటి స్ట్రెచ్చింగ్ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎప్పుడైనా బాధగా అనిపిస్తుంది అనుకోండి, చాలామంది తల దించుకొని ఉంటారండి. దానివల్ల మన నెగిటివ్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి మన బాడీలో. అదే కనుక హ్యాపీగా ఉండేటప్పుడు మనం చూడండి, ఇలా ఈ పోస్టర్లో ఉంటాం మనం ఎప్పుడు కూడా. అంటే కొంచెం రొమ్ము విరుచుకొని తల పైకెత్తుకొని హ్యాపీగా ఉండేటప్పుడు మనకు ఉండే ఆ పొజిషన్ అనేది వేరేలా ఉంటుంది, ప్రౌడ్గా ఫీల్ అయ్యేటప్పుడు వేరేలా ఉంటుంది. అటువంటి పోస్టర్ని చేంజ్ చేసుకోవడం వల్ల కూడా మన నెగిటివ్ హార్మోన్స్ని తగ్గించుకుంటూ మనలో ఉన్న పాజిటివ్నెస్ని కూడా పెంచుకోవచ్చండి. దిస్ ఈజ్ అ టెక్నిక్, ఇది ఒక టెక్నిక్ కూడా. సో అలా సైంటిఫిక్ హ్యాబిట్స్ ఒకటే కాదు, అండ్ రోల్ ఆఫ్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గించాలన్నా సరే కానీ గేమ్స్ కానీ డ్యాన్స్ కానీ లేదా పిల్లలతో ఆడుకోవడం కానీ క్రియేటివ్గా ఏదైనా చేయాలని తపన కనుక ఉంటే
మీ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి తగ్గుతుంటారు. రెగ్యులర్గా చేసే పనులు కాదు, కొత్తగా క్రియేటివ్గా ఏదైనా చేసినప్పుడు మీకు ఒక మంచి ఎఫెక్టివ్నెస్గా మంచి ప్రోగ్రామ్ అనేది మీ బ్రెయిన్లో బిల్డ్ అవుతూ ఉంటుంది. అదే రకంగా ఫిజికల్ రెడీనెస్ ఫర్ స్ట్రెచింగ్ యువర్ మైండ్, ఈ రెండింటిని మీరు కవర్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఫిజికల్ స్ట్రెచ్చింగ్ అనేది మీన్ మెంటల్ స్ట్రెచ్చింగ్ అనేది జరుగుతూ ఉంటుంది మీ బ్రెయిన్కి, ఆ మైండ్కి. ఆ స్ట్రెచ్చింగ్ అనేది అంటే స్ట్రెచ్చింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎలా చెప్పనంటే ఇప్పుడు మీరు అది వద్దు అని చెప్తూ ఉంటుంది, బట్ మీరు ఏంటంటే దాన్ని బెండ్ చేస్తారనమాట, వెళ్ళి తీరాల్సిందే. ఒక పోలీస్ ఎగ్జామ్ ఉందనుకుందామండి, ఫిజికల్ సెలక్షన్ కోసం వెళ్తున్నారు. బద్ధకం ఉంటుందండి వాళ్ళకి, బద్ధకం ఉన్న వాళ్ళు సెలెక్ట్ అవుతారని నమ్మకం ఉంటుంది. దగ్గర అయ్యే కొద్ది భయం వేస్తూ ఉంటుంది, దగ్గర అయ్యే కొద్ది వాళ్ళకి ఎంతూజియాజం పెరుగుతూ ఉంటుంది, ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి అని చెప్పి. కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా బ్రెయిన్ దానికి అలవాటు పడిపోయి అదే పొద్దున లేచి నిన్ను లేపి పరిగెత్తాలి అని చెప్పి మనకి ఆ సిగ్నల్ ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మెంటల్ స్ట్రెచ్చింగ్ త్రూ ఫిజికల్ యాక్టింగ్. మనం ఫిజికల్గా యాక్ట్ చేయడం ద్వారా మనం మెంటల్ స్ట్రెచ్చింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం దాన్ని నేర్చుకోవచ్చు. అండ్ ద స్ట్రాటజీస్, ఏ స్ట్రాటజీస్ని ఫాలో అయితే మనకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. RRR సినిమా చూశారు, ఇది అటువంటి సినిమా కాదండి, ఇది 4 hours ఇంకా ఇది. సో ఈ 4 hours ఫస్ట్ ఎవర్ థింగ్ ఏంటి అంటే రికగ్నైజ్, రీథింక్, రీప్లేస్ అండ్ రీఇన్ఫార్మ్. రికగ్నైజ్, రీథింక్, రీప్లేస్ అండ్ రీఇన్ఫార్మ్. ఈ 4 స్ట్రాటజీస్ని కనుక మీరు స్టార్ట్ చేసి పాటించడం స్టార్ట్ చేస్తే విత్ ఇన్ 20 daysలో యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. వన్స్ అగైన్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. 4 hours అనేవి ఏంటంటే రికగ్నైజ్, రీథింక్ అండ్ రీప్లేస్. వీటిలో అసలు ఏమొస్తాయో చూద్దామండి. రికగ్నైజ్ ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిఫై ద ఫాల్స్ బిలీఫ్. అసలు మీకున్నటువంటి ఫాల్స్ బిలీఫ్స్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసి దాన్ని నోట్ డౌన్ చేయగలగాలి. అది చెయ్యకపోతే ఇంకా ఆ గుడ్డి నమ్మకంతోనే అలాగే ఉంటాం మనం ఎప్పుడు కూడా. సో ఆ నమ్మకం, ఆ బ్యాడ్ నమ్మకం ఏదైతే ఉందో అది మనం ఐడెంటిఫై చేయగలగాలి. మిగతా వాళ్ళు చేసే పనులు మనం చేయలేకపోతున్నాము అనేటప్పుడు ఈజీగా కంపేర్ చేసుకుంటాం మనం. సో ఆ కంపారిజన్లోనే తెలుస్తుంది మనం చెయ్యలేకపోతున్నాము అనేది అక్కడ ఫాల్స్ బిలీఫ్. సో ఆ ఫాల్స్ బిలీఫ్ని ఇమ్మీడియట్గా కట్ చేయాలి మనం. సో దాన్ని రికగ్నైజ్ చేయాలి ఫస్ట్. అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కావచ్చు, టీవీలో కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే కానీ మీకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వస్తుందా, అది ట్రూత్ వస్తుందా, ఫ్యాక్ట్ వస్తుందా ఏంటి అనేది మీరు రికగ్నైజ్ చేయగలగాలి. ఆ రికగ్నిషన్ లేకపోయినా వీ విల్ గో విత్ మన ఫ్రెండ్ ఏం చెప్తే దాంతో పాటు వెళ్ళిపోతాం, మనకు బాగా తెలిసిన వాళ్ళు ఏం చెప్తే దాంతో పాటు వెళ్ళిపోతాం. అంటిల్ అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ద రియల్ థింగ్. మీరు రియల్ థింగ్ని ఎక్స్పీరియన్స్ చేసేంత వరకు కూడా ఇదే ఫామ్లతో మనం వెళ్ళిపోతూ ఉంటాం. అండ్ పీపుల్ అరౌండ్ యూ, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు గమనిస్తూ ఉండాలండి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళలోనే చాలామంది మనం నెగిటివ్ వైపు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, పాజిటివ్ వైపు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక పబ్లిక్ స్పీకింగ్ ఇచ్చేటప్పుడు, మీరు ఒక అసైన్మెంట్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్ మీకు ఫోన్ చేసి ఇదంతా బాగా చెప్పావు, ఇది ఒక్కటి మాత్రం కొంచెం తడబడినట్టుగా అనిపించింది, కంటెంట్ కానీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ సూపర్ అబ్బా అని మీకు ఫోన్ చేసి మీకు ఇంప్రెసివ్గా చెప్పాడు అనుకోండి, మీ ఇంప్రూవ్మెంట్ కోరుకునేలా చెప్పాడు అనుకోండి, హీఈస్ అ రైట్ ఫ్రెండ్. అలా కాకుండా స్టేజ్ మీద ఉండంగానే అరే ఏం చెప్తున్నారా మొత్తం అన్ని తప్పులేరా, హే నీకు ఏం తెలియకుండా ఎందుకు స్టేజ్ ఎక్కావు అని కామెంట్ చేశాడు అనుకోండి, యూ షుడ్ లీవ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. అటువంటి ఫ్రెండ్షిప్ మీరు అక్కడే విడిచిపెట్టాలండి. ఇంకా వాళ్ళు చెప్పేదాన్ని మీరు నమ్మటానికి మీరు రెడీగా ఉండకూడదు ఇంకా. సో దిస్ ఈస్ ద వే హౌ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ యువర్ ఫ్రెండ్షిప్ అండ్ యువర్ రిలేషన్స్ విత్ ఎనీ అదర్ పీపుల్. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలనేది మీరు రికగ్నైజ్ చేసినప్పుడు మాత్రమే ఇట్ విల్ హ్యాపెన్స్. అండ్ ద ఛాలెంజ్ ఏంటండి, ఈ ఛాలెంజ్ ఏంటి అసలు? ఈ ఛాలెంజ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫైట్ ఫర్, మనం దేనికోసం అసలు పరిగెడుతున్నాము. అది ఈజీగా వచ్చేస్తే అన్లర్నింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇంకా అన్లర్నింగ్ అనేది జరిగే ప్రసక్తే లేదు కదా. అది మీకు రావట్లేదు అంటే మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు కానీ కష్టపడుతున్నారంటే యు ఆర్ స్ట్రెచింగ్ యువర్ బ్రెయిన్. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, మీరు ఎప్పుడైతే మీ మెంటల్ స్టెబిలిటీ తీసుకుని రాగలుగుతారో అప్పుడు మాత్రమే యువర్ బాడీ విల్ ఫెచ్ టు అచీవ్ దట్ థింగ్.
అప్పుడు మాత్రమే అది ట్రై చేస్తుంది అనమాట. దాన్ని నేర్చుకోవాలి, దాన్ని గెయిన్ చేసుకోవాలని చెప్పి. సో దానికోసం మనం ఫైట్ చేస్తున్నట్టుగానే మనం ఫీల్ అవ్వాలి. అండ్ లెర్న్ ఇట్. నేర్చుకోండి. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా తప్పు లేదు. మీకు అది కావాలి అనిపిస్తే యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. అందులో కూడా ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజ్ ఉంటేనే మీరు అది ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటున్నట్టు. మీకు సింపుల్గా వస్తుందంటే మీకు ఆల్రెడీ దాంట్లో సమ్ వాట్ ఎక్స్పర్టైజ్ ఉన్నట్టే, కాబట్టి మీకు సింపుల్గా వచ్చేస్తుంటుంది. సో లెర్న్ ఇట్ అండ్ చేజ్ ఇట్. చాలా కష్టం. మీరు అనుకుంటారు ఈ రోజు కల్లా ఈ అసైన్మెంట్ చేసేయాలని చెప్పి, కానీ మీరు చేయలేకపోతున్నారు. ఒక్కరోజు చేయలేకపోయారు, రెండో రోజు చేయలేకపోయారు, మూడో రోజు కూడా అదే పంతాలు ఉన్నారనుకోండి, మీరు ఏంటంటే అన్లర్నింగ్ జరగట్లేదు, అక్కడే ఆగిపోయాం. ఇంకా అక్కడ నుంచి వెళ్ళక్కర్లేదు మనం. ఏమనట్లేదు కదా, అడగట్లేదు కదా, ఏదో చెప్తాంలే, వాళ్ళెవరు నన్ను అడగటానికి, ఇటువంటి ఫీల్తో మనం మళ్ళీ డెవలప్ చేసుకుంటూ ఉంటాం అనమాట మనం. సో మనం దానికోసం పోరాటం చేస్తున్నట్టుగానే మనం ఫెచ్ అవుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం దాన్ని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి దాన్ని అచీవ్ చేసే విధంగా ఉండాలి. మనం చేజింగ్ అంటే అది అచీవ్ చేసే విధంగా ఉండాలి. అండ్ రీప్లేస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాక్టీస్. హౌ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ యువర్ థింగ్స్, వాట్ యు లెర్న్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్సెస్, యువర్ నాలెడ్జ్, యువర్ స్కిల్స్ ఎబిలిటీ, ఎక్కడి నుంచి అయినా సరే కానీ కొత్త విషయాన్ని, మీకు కావాల్సిన విషయాన్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత, చెప్పాను కదా అటెండ్ రికగ్నైజ్లోనే మీకు కావాల్సిన విషయాన్ని మీరు ఫిల్టర్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత ఇప్పుడు రీప్లేస్ చేయాలి. దేంతో? పాత బిలీఫ్ సిస్టమ్స్ ఆల్రెడీ మన స్పేస్లో ఉన్నాయి కదా, మన బ్రెయిన్లో ఆల్రెడీ స్పేస్లో పెట్టేసి ఉన్నాయి కొన్ని. అక్కడ నుంచి అది డిలీట్ చేసి ఈ కొత్త దాన్ని అక్కడ మళ్ళీ పెట్టుకోవాలన్నమాట మనం. సో అప్పుడు మాత్రమే ఆ ఎంప్టీ కప్లో మీరు ఏమైనా కొంచెం మళ్ళీ కొత్త దాన్ని నింపడానికి అవుతుంది. సో అది ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ అప్లై ఇట్. అది మీకు వచ్చిందా రాలేదా, లేదు దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది మీ మీద అనేది తెలియాలంటే యూ షుడ్ అప్లై ఇట్. మీకు మీరుగా అది అప్లై చేసి తీరాలి. టైం మేనేజ్మెంట్ సెషన్ అయిన తర్వాత మీకు వచ్చిన నాలెడ్జ్ వేరు, అది అప్లై చేసుకొని మీరు ఏవైతే రిజల్ట్ తీసుకుంటున్నారో ఆ రిజల్ట్ ఎక్స్పీరియన్స్ వేరండి. ఎంత ప్రొడక్టివ్గా ఉంటుందంటే టైం మేనేజ్మెంట్ ఫాలో అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇన్ని రోజులు ఎంత టైం వేస్ట్ చేశానా అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఆ రకంగా మీరు అప్లై చేస్తేనే దాని యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది. అండ్ మేక్ ఇట్ యాజ్ ఏ రియల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. బుక్ రీడింగ్ అనేది మనకి హ్యాబిట్, హాబీనో ఇప్పటివరకు ఏదో అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు మాత్రం మనకు కావాలనిపించింది. సో కావాలనిపించినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు వీ షుడ్ మేక్ ఇట్. రీప్లేస్ చేయాలి. ఇప్పుడు వరకు మనం టీవీనో లేకపోతే మొబైల్లో రీల్సో, యూట్యూబ్ షార్ట్సో చూసుకునే టైంని బుక్ రీడింగ్లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మనం ద బెస్ట్ వేలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం మనం. అండ్ రీఇన్ఫోర్స్. ఇదేనండి అసలైంది. రీఇన్ఫోర్స్లో మనం ఏవైతే నేర్చుకున్నామో అవి ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో మనకు తెలియాలి అంటే యూ షుడ్ షేర్ ఇట్ టు అదర్ పీపుల్. మీ యొక్క స్కిల్ ఏంటి, మీ ఎబిలిటీ ఏంటి, వీటన్నిటిని కూడా వేరే వాళ్ళకి మీరు షేర్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే అవుతుంది. అండ్ మేక్ ఇట్ డైలీ యాక్టివిటీ. మీ లైఫ్లో మీరు దీన్ని డైలీ యాక్టివిటీ లాగా మీరు మార్చుకోగలగాలి. సో మేక్ ఇట్ యాజ్ ఎ డైలీ యాక్టివిటీ. మీ డైలీ యాక్టివిటీస్లో మీరు నేర్చుకున్న విషయాన్ని కూడా అక్కడ పెట్టాలన్నమాట. అది అంటే లైఫ్ స్టైల్లో అది ఒక పార్ట్ అయిపోవాలి అంతే మీకు. అప్పుడు మాత్రమే మీరు చేయగలుగుతారు. అండ్ రెడీ టు రీలర్న్. మీరు ఏదైతే నేర్చుకున్నారో అదే అంతిమం కాదు, అదే అల్టిమేట్ కాదు. ఈ ఫార్ములా, ఈ ఫిలాసఫీని ఎప్పుడైతే మీ లైఫ్ స్టైల్లో మీరు తీసుకుంటారో అప్పుడు మీకు ప్రతి మనిషిలో కూడా నేర్చుకోవడానికి ఒక విషయం దొరుకుతుంది. ప్రతి బుక్లో కూడా మీరు నేర్చుకోలేని విషయాలు చాలా దొరుకుతాయి. ఈవెన్ మీరు కంప్లీట్ చేసినటువంటి సిలబస్లో కూడా, అంటే ప్రీవియస్గా మీరు సాధించిన డిగ్రీల్లో వాటిలో కూడా మీరు ఏదో ఒకటి నేర్చుకోగలుగుతారు. ఈ వెయిట్ అనేది మొత్తం పోవాలి. ఈ వెయిట్ మనం ఏంటి ఇప్పటి వరకు, వాట్ వి అచీవ్ షుడ్ బి ఇన్ ఎ పాజిటివ్ వే టు డ్రైవ్ యువర్ లైఫ్. మనం ఏదైతే సాధించామో అది మనం పాజిటివ్ వేలో మనం అప్లిఫ్ట్ చేయాలి తప్పితే మిగతా వాళ్ళకంటే మనం పైనున్నాము అనే వ్యూ అనేది మనకి ఎప్పుడూ రాకూడదు. మిగతా వాళ్ళకంటే పైనున్నందుకు ఆనందించాలి తప్పితే వాళ్ళకంటే పైనున్నామన్న గర్వం మనకు రాకూడదు. సో ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే యూ కెన్ బీ
a trainer and a motivational speaker, whatever you think. So thank you very much for your attentive way of the expressions what you shared with me, and ఎంత బాగా నాతో ఇంటరాక్ట్ అయ్యి మీరు అందరూ కూడా ఇమీడియట్గా ఆన్సర్ చేయటం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ దిస్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓవర్ టు యూ, సత్యనాథ్ సార్.